హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకునే పరాటా రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండి, 1 స్పూన్ వరకు కలోంజీ సీడ్స్, రుచికి సరిపడ ఉప్పు, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పిండిని మంచిగా కలుపుకొని తీసుకోవాలి. తగినంత వాటర్ వేసుకుంటూ పిండిని వీలైనంత సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. పిండిని మనం ఎంత మంచిగా మర్దన చేసుకుంటే మనం చేసుకునే పరాటాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి ముద్దని ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని మూతని కవర్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఆలోపు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. సన్నగా ఉండే గ్రేటర్ని తీసుకొని ఒక ఆలూని తురుముకొని తీసుకోవాలి. తురుముకున్న ఆలూని వాటర్లో వేసి మంచిగా 2 సార్లు కడిగేసుకొని వాటర్ ఏమి లేకుండా పిండుకొని పక్కనుంచుకోవాలి. మందపాటి గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా తరుక్కున్న ఒక పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా వేసేసి లైట్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా తురుముకొని కడుక్కొని పెట్టుకున్న ఆలు తురుముని కూడా వేసేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడ ఉప్పుని వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆలు ఇక్కడ 90% ఉడికిపోవాలి. సన్నగా తురుముకొని తీసుకుంటాం కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. చివరిగా ఇందులోకి కాస్తంత కొత్తిమీర తరుగుని వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంతవరకు పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని తీసుకుంటున్నాను. రెడీగా ఈ స్టఫింగ్ని పక్కన ఉంచుకొని పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని ఇంకా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనం చేసుకునే పరాటాలు అంత బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని మర్దన చేసుకుంటే పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. పిండిని మర్దన చేసుకున్న తర్వాత మనం చపాతీకి ఎంతైతే పిండి తీసుకుంటామో అంత పిండిని ముద్దలు ముద్దలుగా చేసుకొని పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడే ఒక్కొక్క ముద్దని చేసుకుంటూ కూడా మనం పరాటాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీసే ఉంటాయి. తక్కువ సమయంలో చేసుకునే రెసిపీసే కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి నా ఛానల్ని. ఈ విధంగా కొంచెం వెడల్పు అయ్యే విధంగా వేళ్ళతోనే కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఈ విధంగా బౌల్ లాగా ప్రిపేర్ చేసేసుకొని అరిచేతిలో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని 1 స్పూన్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ లోపలికి అంటూ పిండిని బయటికి అంటూ స్టఫింగ్ మొత్తం లోపలికి కవర్ చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా ప్రిపేర్ చేసుకొని మొత్తం కవర్ చేసేసి ఎక్స్ట్రా వచ్చిన పిండిని అక్కడే ఫోల్డ్ చేసి పొడి పిండి సహాయంతో చపాతీలు చేసుకునే కర్రతో నెమ్మదిగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా మరీ పెద్దవిగా కాకుండా స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకుంటూ నెమ్మదిగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. పిండి తక్కువ తీసుకున్నట్టయితే మనం చేతిపైన కూడా ఈజీగా చేసుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని కూడా కాల్చుకొని తీసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క దాన్ని వెంటనే కాల్చుకొని కూడా తీసుకోవచ్చు. ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న పరాటాని వేసి మంచిగా కాల్చుకొని తీసుకోవడమే. నేను చేసిన ప్రతి పరాటా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా 1 స్పూన్ వరకు కావాలి అనుకుంటే పైనుంచి కూడా ఆయిల్ వేసుకుంటూ మంచిగా కాల్చుకొని తీసుకోవడమే. ఇంకో దాన్ని కూడా కాల్చి చూపిస్తాను. మనం కాలుస్తున్న ప్రతిసారి 1 స్పూన్ వరకు ఆయిల్ తప్పకుండా వేయాలి. ఈ విధంగా మీకు కావాలి అనుకుంటే ఈ రెసిపీని షాలో ఫ్రైలాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తక్కువ నూనెలోనే ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను. ఈ విధంగా మంచిగా కాల్చుకొని
ఈ పరాటాని మనం రైతాతో కానీ ఏదైనా చట్నీస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్కి వెళ్ళి చూసేయచ్చు. చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపించే రెసిపీ. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినేంత సాఫ్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి.